విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమదర పైకెత్తవేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు వర్ణ్యం తమేవ వత్సాశయభృత్యవత్సలం ముముక్షుభిర్యజ్ఞాపదాబ్జ పద్ధతిం. దుఃఖం కలిగితే కానీ మనస్సు కరిగితే కానీ భగవంతుని మీద ఎవరికైనా ఆశ పుట్టదు అనేటువంటిది చరిత్ర. భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతుని గురించి స్మరించడానికి, చింతించడానికి, స్తుతించడానికి ఆటంకాలు ఏమిటంటే బాహ్యమైన అలంకారాలే. బాహ్యమైన ప్రపంచంలో ఆకర్షించే వస్తువుల ద్వారా వీటికి బానిసనమైపోతున్నాం. కావలసిన భగవంతుని వదిలిపెడుతున్నావయ్యా. భగవంతుణ్ణి స్తుతించడానికి వయస్సుతో పని లేదు. అందుకే చిన్నప్పుడే పిల్లలకు పాలిచ్చే తల్లి ఏం చెప్పేది? రామ రామ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ. అమ్మ ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే ఎప్పుడు చేస్తూనే ఉంటారా? అప్పటి పిల్లలకు చెప్పేదాన్ని. వాడికి శ్రీరామ్ అంటే ఏమిటో, జయరామ్ అంటే ఏమిటో, జయ జయరామ్ అంటే ఏమిటో తెలియదు. కానీ కొంతకాలానికి తెలుసుకుంటాడు. ఈ చేసిన బ్యాలెన్స్ అంతా ఉంది కదా వీడికి, శ్రీరామ్ జయరామ్ జయ జయ, వాడికి పుణ్యప్రదమై వాడి జీవితాన్ని సక్రమంగా నడిచి అత్త అత్తాను అని అంటారు. అత్త అంటే ఆ పిల్లవాడికి ఏం తెలుసు, అత్త అంటాడు. కానీ ఈయన మా నాన్నగారి యొక్క చెల్లె కనుక మేనత్త అని పిలవాలని వాడికి జ్ఞానం ఉంటుందా? అత్త అంటే అత్త. అందుకే మంచి నేర్పారు. ఉత్తానపాద మహారాజు గారు వారికి 2 భార్యలయ్యారు. ఒక ఆమె పేరు సునీతి, ఒక ఆమె పేరు సురుచి. మనుషులకు నచ్చేది నీతి కంటే ముందుగా రుచి నచ్చుతుందండి. ఎన్ని రుచులు ఉన్నాయో ప్రపంచంలో, అన్ని రుచులను చూడాలనుకుంటాడు. కానీ ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, ఏది తినవచ్చు, ఏది తినకూడదు, ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు అనేటువంటి నీతి నియమాలను మరిచిపోతూ ఉంటాడు మనిషి. అందుకోసమే నీతి గొప్పదా, రుచి గొప్పదా అంటే నీతే గొప్పది ఆలోచిస్తే. కానీ దానికంటే మొదలు ఏం చేస్తుంటే రుచి. అది ఏ రుచి అన్నా కానివ్వండి. పొంగలి వేసుకున్నావా, ఇంకొంచెం వేసుకో, బాగా రుచిగా ఉంది. రుచికి బానిసవుతాడు. ఈ సురుచి ఒక భార్య ఉత్తానపాద మహారాజు గారికి. నీతి సునీతి ఒక భార్య. ఆ సునీతికి ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు ధ్రువుడు. సురుచికి ఒక కొడుకు పుట్టాడు, వాడు ఉత్తముడు. ఉత్తముడు అంటే ఉత్తమోత్తముడు కాదండి, ఉత్తవాడే పుట్టాడు. ఎవరెవరి కర్మానుసారంగా వారికి ఆయా సంతానాలు కలుగుతూ ఉంటాయని చెప్తుంటాయి శాస్త్రాలు, వేదాలు. తండ్రి గారికి 2 భార్యలు సమానమే, పిల్లలు సమానమే. కానీ ఇక్కడ తేడా ఏముందంటే సునీతి పాపం ఒక చిన్న యువరాజు గారి, సామంతరాజు యొక్క కూతురు. చిన్న చిన్న కట్నాలు తీసుకొచ్చింది, చిన్న చిన్న కానుకలు తీసుకొచ్చింది, చిన్నగా వచ్చింది అత్తగారింటికి అని. కానీ సురుచి మాత్రం చక్రవర్తి కూతురు గనక అనేకమైన గజాలు, గుర్రాలు, రథాలు, బంగారం కావలసినంత తెచ్చుకుంది. అది ఈ లోకంలోనే అక్కడికి వస్తుందండి. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మనం పాడిన నామమేమో ఈ లోకము, ఆ లోకానికి కూడా అది పనిచేస్తుంది. కానీ మిగతా వస్తువులన్నీ కూడా ఈ లోకం వరకే. జీవుడు వెళ్ళిపోయేటప్పుడు అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఇల్లు ఉంటుంది, పిల్లలు ఉంటారు, సమస్తం ఉంటుంది. కానీ వెళ్ళిపోయేది ఎవరంటే మనమే వెళ్ళిపోతాం. ఆ మనం వెళ్ళిపోయేటప్పుడు తీసుకుపోవలసినటువంటి సామాగ్రి ఏముంది అని ఆలోచిస్తే అదే భగవంతుని యొక్క నామం సుమా. అదే నడిపిస్తుంది, నావను చేరుస్తుంది పరమాత్మను. ఈ ఆత్మ వెళ్ళి
పరమాత్మ సన్నిధానంలో చేరాలంటే ఆయన నామమే ప్రధానము అని చెప్పేటువంటి విషయమే విజ్ఞానులు, పెద్దలు, ఆచార్యులు, ఋషులు చెబుతూ ఉంటుంటారు. అలాగా ఈ లోకంలో చాలా గొప్పగా కనిపించేది ఐశ్వర్యం గనక, మహా ఐశ్వర్యవంతురాలై వచ్చింది గనక సురుచి. ఒకనాడు ఉత్తానపాద మహారాజు పాపం సభ నుంచి వచ్చాడు ఇంటికి. సభలో రాజు ఆయన. ఇంటికి వస్తే మామూలే కదండి. వచ్చి కూర్చున్న తర్వాత ఉత్తముడు వచ్చాడు, సురుచి కొడుకు. నానా నానా, నేను నీ తొడ మీద కూర్చుందాం అనుకుంటున్నానే, దా రారా నాన్న కూర్చో. వాడు కూర్చున్నాగానే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూడాలండి. ఆడుకుంటూ ఉండేటువంటి 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర పిల్లలను వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మన జోలికి రారు. అళ్ళలోంచి ఒక్కడిని ఎత్తుకున్నామా వాడిని దించు, నన్ను ఎత్తుకో. ఇది పిల్లల యొక్క భావన. వీడు కూర్చున్నాగానే దురువుడు వచ్చి, నానా నానా నేను ఈ తొడ మీద కూర్చుంటానే, దా కూర్చో. ఇంత లోపల అక్కడి నుంచి సురుచి వచ్చింది. ఏమండి, నేను గొప్పనా ఆ సునీతి గొప్పనా? నువ్వే గొప్ప. మరి నేను అందంగా ఉన్నానా ఆ సునీతి అందంగా ఉందా? అందం అంటే నీది. మరి నేను ధనం తెచ్చానా అది ధనం తెచ్చిందా? నువ్వే తెచ్చావు. మరి ఇంట్లో నా మీద మీకు ఎక్కువ ప్రేమనా ఆమె మీదనా? ఇద్దరి మీద ఉంటుంది. ఇద్దరి మీద ఎట్లా ఉంటుంది? ఇద్దరిని సమానం ఎట్లయితే? నా కొడుకు గొప్పవాడా దాని కొడుకు గొప్పవాడా? ఏం చేయాలి ఇప్పుడు? నీ కొడుకే గొప్పవాడు. మరి ఆ గొప్పవాడిని కూర్చొని పెట్టుకున్నప్పుడే వాడిని కూడా కూర్చోబెట్టుకోవన్నా తొడ మీద? వీళ్ళిద్దరు సమానుడా? తోసేయండి వాడిని. దీన్ని ఏమంటారండి? అహంభావం. ఏం చేస్తుంది ఇది? ఎవరి అహంభావం వాళ్ళ యొక్క జీవితాన్నే పాడు చేస్తుంది. అయిపోయింది. ఒరే ధ్రువ, కొంచెం దిగురా నాన్న, నిన్ను తర్వాత నేను కూర్చోబెట్టుకుంటానంటే ఇంతలో ఆమె రానే వచ్చింది. తోసి పారేసింది. ఆ తోసిన విషయాన్ని ఒక దాసి చూసింది. ఆమె వెళ్ళి సునీతికి చెప్పింది, అమ్మా మహారాజు గారి తొడ మీద నీ కుమారుడు ధ్రువుడు కూర్చుంటే సురుచి వచ్చి తోసి వేసిందమ్మా. అమ్మ ఎక్కడ ఏడుస్తుందో అని ధ్రువుడు ఎంత బుద్ధివంతుడండి. అమ్మా నన్ను పిన్ని తోసివేయలేదే, మరి నేనే దూకాను అంతే అన్నాడు. నాకు తెలుసురా నాయన నీ మనస్సు, దగ్గర తీసుకు. వాడు వెళ్ళినప్పుడే నాన్నగారి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళాలి చెప్పు? మీ పిన్నెమ్మ చూసినప్పుడే ఎందుకు వెళ్ళాలి చెప్పు? అది పద్ధతేనా? నువ్వు జయంగా నాకు దుఃఖం తప్ప ఏమీ లేదురా. ఈ ఇంట్లో నటించి కూడా ఆమె వైభవాలు, ఐశ్వర్యాలు చూస్తూ ఆమె పడేటువంటి యొక్క అహంకారపూరితమైన మాటలను వింటూ బాధపడుతున్నానురా నేను. అయినా ఇప్పుడు నీ వల్ల నాకు ఇంకో బాధ వచ్చింది. ఇప్పుడు నేనే దూకాను, నాకు తెలుసు. ఇలా రా, మన రూమ్లోకి వెళ్ళిపోదాం. సాయంకాల సమయం అండి. రాజుగారు సభ నుంచి వచ్చే సమయం ఎప్పుడు? సాయంకాలం అయినాక వచ్చారు. తీసుకువెళ్ళింది సునీతి. అమ్మ ఈ మనిషికి భేదం ఎందుకమ్మా? వాడిని కూర్చోబెట్టుకోవడం ఎందుకు? నన్ను తోసివేయడం ఎందుకు? ఏం తేడానమ్మా? ఏం తేడా ఏమిట్రా? మీ పిన్నికున్న నీ నగలు నాకున్నాయా? లేవు. పోనీ అలాంటి వస్త్రాలు కట్టుకుంటున్నానా నేను? లేదు. అవి ఆటంకపరిచాయి. అందుకోసం అమ్మా ఈ ఆటంకాలు కానీ, ఈ బాధలు కానీ, ఇటువంటి యొక్క భేదాలు కానీ లేకుండా ఉండేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరా అని అడిగాడు. ఎందుకు లేరు? అదిగో ఆయనే. భగవంతునికి ఏ భేదము లేదు నాయన. భగవంతుడు అంటే ఏమిటమ్మా? భగవంతుడు అంటే దేవుడు. ఎక్కడుంటాడమ్మా ఆయనే? అడిగాట. ఏవం సంజలివితం మాతుర్కర్ణ్యార్ధగమం వచః సంయమిన్యాత్మనాత్మానం నిశ్చక్రామపి తూ పురాత్ నారదస్తదవాకర్ణ్యా జ్ఞాత్వా తత్వచికీర్షయేతు గోపాలకృష్ణ భగవాన్. తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాలం గడుస్తోంది. రాత్రి 12 అయిందండి. తల్లికి నిద్ర వస్తోంది కానీ పిల్లవాడికి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే అమ్మ ఏడిచింది. ఒకసారి మన పెద్ద స్వామి వారు ఉన్నప్పుడు ఒకరింటికి వెళ్ళేవాడిని.
వాళ్ళ ఇంట్లో భర్త, అత్త, మామ అందరూ కోడళ్ళు బాధ పెట్టారు. కనీసం ఏడిద్దాం అనుకున్నా కూడా ఆమెకు టైం దొరకడం లేదు, జాగ దొరకడం లేదు. స్వామివారికి నేను స్నానానికి నీళ్లు చేదిపోస్తుంటే ఎక్కడ ఆ నూతి గోడ చాటు కూర్చొని ఏడుస్తుంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. వాడెంత ఉన్నాడంటే 4 ఏళ్ల పిల్లడండి. ఎవర్రా ఏడుస్తున్నారు అని అడిగారు స్వామి. స్వామి పాపం వాళ్ళ ఇంటికి కోడలు ఉంటున్నాడు. అయ్యయ్యో పాపం ఏమైంది? అమ్మా, నేను పెద్ద పెరిగిన తర్వాత వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్తానమ్మా, నీకు బంగారు గాజులు చేయిస్తానమ్మా, పట్టు చీరలు కొంటానమ్మా, నువ్వు ఏడవకమ్మా, నాకు ఏడుపు వస్తుందమ్మా అని తల్లి కళ్ళు తుడిచాయండి ఆ చిన్న పిల్లవాడు. ఇది స్వామివారి దృష్టిలో పడ్డది. వచ్చారు, తల్లి ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదండి, ఏం లేదు కాదు, తాత్కాలికంగా నీకు ఇప్పుడు దుఃఖమున్నా శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే కుమారుడు పుట్టాడమ్మా నీకు. 4 సంవత్సరాల పిల్లవాడు తల్లి కళ్ళ నీళ్లు తుడుస్తున్నా అంటే నీ అంత అదృష్టవంతురాలు లేదు అన్నారు. మహానుభావులు ఉన్నారు లోకం. స్వామివారి దృష్టి పడ్డది వారి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడనైనా ఉన్నత స్థానంలో ఉండడం అని వింటూ ఉంటా. ఇక్కడ కూడా నాయన అమ్మ దేవుడు అంటే ఏమిటో చెప్పే నాకు. అది అందరినీ సమానంగా చూస్తాడు. దేవుడు అంటే నేను నిన్ను ఎంత ప్రేమగా చూస్తున్నానురా. అవునమ్మా, నువ్వు తన్ను చాలా ప్రేమగా చూస్తా. నాకంటే 1000 ప్రేమగా చూసేవాడు రా దేవుడు అంటే. ఆయనకు రూపంతోని పని లేదు, గుణంతోని పని లేదు, చదువుతోని పని లేదు. మరి దేనితోని పని అమ్మా ఆయనకు? ఆయనను ప్రేమిస్తే చాలు, ఆయనే ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే మనల్ని అంటే దిక్కులేని వాళ్ళందరికీ ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. అమ్మ మళ్ళా చెప్పు అన్నాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కురా. చెప్పింది 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 ఈమె పడుకున్నది. రాత్రి 1 గంట దాటిందండి. ఈమె నిద్రపోయింది. వానికి నిద్ర పట్టలేదు. లేచాడు. దిక్కులేని వానికి బయలుదేరాడు. సింహద్వారం దాటాడు, మహాద్వారం దాటాడు, వీధిలోకి వెళ్ళాడు, ఊరు దాటాడు, కొండలు దాటాడు, కోనలు దాటాడు. దిక్కులేని వానికి దేవుడే దిక్కు, దిక్కులేని వానికి దేవుడే దిక్కు, దిక్కులేనివాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన అంటే యమునాద నదీ తీరం దగ్గర ఉండేటువంటి మధువన ప్రాంతానికి చేరుకున్నాడు. ఎప్పుడు ఎంత టైంకి చేరుకున్నా అంటే మళ్ళీ సాయంకాలం 7-8 అవుతుంది. నారద భగవానుడు అక్కడి నుంచి ఆయనే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడో మహానుభావుడు ఆయన వస్తున్నాడు. వస్తూ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద
రామామృతాన్ని పాడుకుంటూ వస్తున్నాడు నారదుడు. సంధ్యావందనం చేసుకున్నాడు. మనస్సులో భగవన్ నామాన్ని స్మరిస్తూ వస్తుంటే ఇంకొక నామం వినిపిస్తోంది, దిక్కులేని వానికి దేవుడే దిక్కు. ఇదే మంత్రం అయింది వాడికి. ఎవర్రా ఇది? అమ్మాయి గొంత, ఇది అబ్బాయి గొంత. చిన్నపిల్లవాడు. ఎవరో అమ్మాయి దిక్కులేని వానికి దేవుడే దిక్కు అంటుంది. చూద్దామని వెళితే ఇంతున్నాడండి, ఇంతున్నాడు. చేతులు జోడించుకున్నాడు. అంటున్నాడు నోటి వెంట, దిక్కులేని వానికి దేవుడే దిక్కు. దిక్కులు చప్పట్లు కొడుతున్నాడు వాడు. ఇంకా దిక్కులేని వానికి దేవుడే దిక్కు, దిక్కులేని వానికి దేవుడే దిక్కు, దిక్కులే. నారద మహర్షి చూచాట, ఎవరి అబ్బాయి? నాయనా, ఇంత చిన్న వయస్సులో ఇంత పెద్ద అడవిలో ఎక్కడికి వెళుతున్నా? అసలు నువ్వెవరు? ఎంత మర్యాదనంటే పిల్లవాడికి. ఎవరు నువ్వు అంటే ఏం చెప్పాలి మనం? మొదలు మన నాన్నగారి పేరు చెప్పాలి. పెళ్ళైతే కోడలు మొదలు వాళ్ళ మామగారి పేరు చెప్పి వాళ్ళ కోడలని చెప్పాలి. మా నాన్నగారి పేరు ఉత్తానపాద మహారాజ్. ఓ, ఉత్తానపాదుని కొడుకువా నువ్వు? నీ పేరు ధ్రువుడు కదా అన్నాడు. అవునండి, నన్ను అందరూ అట్లాగే పిలుస్తారు. నా పేరు ధ్రువుడు అని చెప్పుకోకూడదండి. అంటే అంత చిన్నపిల్లవాడికి ఎంత సంస్కారం! ఈ సంస్కారం ఎవరు నేర్పారు? తల్లి నేర్పిన సంస్కారం 75% ఉంటుందండి పిల్లలలో. మిగతా అంతా గురువులు కానీ తండ్రి కానీ పెద్దలు కానీ నేర్పింది 25%. నాయన, ఎక్కడికి వెళుతున్నావు ఈ సాయంకాల పూట? భయంకరమైన అడవి. నేనండి దేవుని దగ్గరికి వెళుతున్నాను. దేవుని దగ్గరగా? ఎక్కడున్నాడు దేవుడు? అక్కడ ఉన్నాడేమో. మరి అక్కడ లేకపోతే ఇటు పోతాను. మరి అక్కడ దొరకకపోతే ఇటు పోతాను. ముఖం చూసాయట. అందుకే మన లోపల నిష్ఠ గరిష్టత ఉన్నా లేకున్నా గురువుగారి యొక్క దృష్టి చల్లగా మన ముఖం మీద పడ్డదా మంత్రసిద్ధి కలిగినట్టే లేక. ముఖం చూసాట నారదుడు. వీడికి తప్పకుండా భగవత్ ప్రాప్తి అయ్యే యోగం ఉంది. నాయనా చూడు, దేవుణ్ణి వెతుకుంటూ పోయిన వాళ్ళు దేవుణ్ణి పట్టుకోవడం కష్టంరా. మరి ఎట్లా అంటే దేవుడే రావాలి. ఎట్లా వస్తాడు ఆయన? ఎట్లా వస్తాడేమిటి? ఆ వచ్చే ఉపాయం నీకు చెప్తా. ఎవరైనా బిస్తరి బిచాన చదువుకొని పోయితే దేవుడు దొరుకుతాడా? కానీ నువ్వు ఇంట్లో కూర్చున్నా చేతగాని సమయంలో ఏం చేస్తామండి? ఉన్న చోటనే ఉండి నిన్ను దళతును కానీ తీర్థయాత్రలేలా తిరుగనేలా. నిన్ను ఉన్న చోట తలుసుకుంటా స్వామి, నీ దయ ఉంటే వస్తా. అట్లాగే ఇప్పుడు నువ్వు ఏ మంత్రం చదివావు? మా అమ్మ చెప్పింది ఈ మంత్రం. ఏమని చెప్పింది? దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. రైట్, మంచి మంత్రం చెప్పింది రా నీకు మీ అమ్మ. ఓహో, ఈ మంత్రమే కాదండి, నాకు ఎన్నెన్నో విషయాలు చెప్తుంటుంది మా అమ్మ పక్కలో పడుకోబెట్టుకో. మనం వచ్చేటప్పుడు మీ అమ్మకి చెప్పొచ్చావా? మా అమ్మ నిద్రపోయింది చెప్పుదామంటే. రైట్, నిద్రావస్థలో ఉన్నప్పుడే మహాత్ములు మేలుకుంటారు. మనకేమో నిద్ర, వాళ్ళకేమో మెలకువ. కానీ ఇలాగా నీకు ఒక మంత్రాన్ని చెప్తాను. మంత్రం అంటే ఏమిటండి? అదే నువ్వు ఇప్పుడు చదివినట్టుంటే కొంచెం మార్పు చేసి చెప్తాను. దాన్ని నువ్వు స్మరిస్తేవా? స్మరించడం అంటే ఏమిటి? అంటివా? ఓ, ఆ భగవంతుణ్ణి ఎవరైతే దిక్కులేని వాడికి దేవుడు అన్నావో ఆ దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. తథాస్తు. ఒక బ్రహ్మమానసపుత్రుడైన మహర్షి యొక్క వాక్యం నిజం చేయడానికి భగవంతుడు వచ్చాడు. అది మంత్రం ఏమిటండి? ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు కొంచెం దూరం వెళితే మధు అనమని వస్తుంది. అక్కడ నీకు ఒంటికాల మీద నిలబడవచ్చా? వచ్చండి. ఇది నిలబడి చూద్దాం. నిలబడ్డాడు. చేతులు పైకెత్తవచ్చా? ఎత్తు చూద్దాం. ఎత్తాడు. పైకి చూస్తుండు. ఈ మంత్రాన్ని జపించినప్పుడు 6 నెలల లోపలనే నీకు దేవుణ్ణి దగ్గరికి వస్తాడు. 2 నెలలు పండ్లు తిను. అలాగేనండి.
ఒక 2 నెలలు ఆకులు అలాలే తిను, సరే. ఆ తర్వాత మిగతా నెల ఉంటుంది కదా, 5 నెలలు అయిపోయింది, ఇక్కడికి నీళ్ళే తాగు. చివరి నెలలో ఊపిరి మాత్రమే. చేస్తావా అట్లా? చేస్తానండి. చిన్నపిల్లలకు మీరు భజన చెప్పి చూడండి. పెద్దవాళ్ళు భజన చేయడానికి కొంచెం వెనక ముందు అవుతుంటారు, గట్టిగా అనొచ్చో అనరాదు అని. కానీ వాళ్ళు చిన్నపిల్లలను కూర్చోబెట్టి భజన చెప్తే ఈ మండపమే ఎగిరిపోతుంది, అంత ముద్దు చేస్తారు. చిన్నపిల్లలకి ఏది చెప్పినా కూడా చిన్నతనంలోనే చెప్పాలి. మొక్కై వంగనిదే మానై వంగదు అని మనకు సామెతలు ఎన్నెన్నో. మరి మంత్రం అన్నారు కదా, అయినా స్వామి మీరెవరు? నేనా? నా పేరు నారదుడు అంటారు. ఓ, మా అమ్మ చెప్తుంది మీ గురించి, మీరు బాగా పాటలు పాడుతూ వాయిస్తూ ఉంటారట కదా ఇవన్నీ. అవునాయన నేనే. మరి ఆ మంత్రం ఏది చెప్తాను విను. ఓం అను. నమో భగవతే వాసుదేవాయ. మళ్ళీ ఒకసారి అను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వెళ్ళినాడు, మంత్రం ఇస్తారు, గురువులు వెళ్ళిపోతారండి. పోయినాడు, ఒంటికాల మీద నిలబడ్డాడు, కళ్ళు మూసుకున్నాడు. ఆకులు లేవు, అలాలు లేవు, పండ్లు లేవు, నీళ్లు లేవు. కళ్ళు మూసుకున్నాడు, చేతులు ఎత్తినాడు. ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసు. 5 రోజులైందండి. లక్ష్మీదేవి చూసిన, స్వామి మీకు ఆ పిలుపు వినిపిస్తోందా అసలు? అదేవుడో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎవరో ఎందుకు అవుతుంది? మనవాడు వాడు. వాడికి ఆకలి, దప్పి, నిద్ర, నీరు, అలసట ఇవన్నీ. మరి చిన్నపిల్లవాడు కదా, ఏం చేయాలి నేను? మీరు వెళ్ళండి, వాడి హృదయంలో ఉండండి అంతే. కనిపిస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు వచ్చి హృదయంలో చేరిన తర్వాత ఆకలి, దప్పి, అలసట, నిద్ర ఉంటాయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో. ఆ మంత్రం ఏమైపోయిందంటే దేవతలందరూ కూడా భగవంతుని దగ్గరికి వచ్చాడు. నైవం విదామో భగవాన్ ప్రాణరోధం చరాచరస్య కిల సత్వధామ్న విదేహి తన్నో ఉజినాద్విమోక్షం ప్రాప్తా భయం త్వాం శరణం శరణ్యం. ఆ తపస్సుకు భూమి ఎంత వేడెక్కిపోయింది, లోకాలన్నీ భయపడిపోతున్నాయి. తపోజ్వాల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వర్గలోకం దాటింది తపోజ్వాల, శివలోకం దాటింది, బ్రహ్మలోకం దాటిన తర్వాత అందరూ కూడా పరమాత్ముడి దగ్గరికి వచ్చారట. స్వామి, ఈ వేడి భరించలేకపోతున్నాం మేము, ఆ లోకాలలో నిలవలేకపోతున్నాం, ఏమిటి వేడి అని అడిగారట. నాయనా, మా భైష్టం బాలం తపసో దురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాస్వధామ యతో హివ ప్రాణ నిరోధ ఆసీతు ఔత్తానపాదిర్మయి సంగతాత్మ. ఉత్తానపాద కుమారుడైనటువంటి యొక్క ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు నా కోసం. ఆ తపోజ్వాల అదిరిపోతున్నాయి లోకాలని. మరి స్వామి, మరి ఇంకా మీరు ఇక్కడనే ఉంటే మా లోకాల సంగతి ఏమిటి? మీరందరూ వచ్చి నన్ను పొమ్మనాలనే ఉద్దేశంగానే నేను ఇక్కడ ఉన్నాను. తొందరగా వెళ్ళానండి. మీరందరూ రారా? వస్తాం. వానికి వరాలు ఇచ్చి మనం వెనకకి మళ్ళుదామన్నారట. అక్కడ జరుగుతోంది తపస్సు. అద్భుతమైనటువంటి యొక్క ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ వైకుంఠాయ వెంకటేశాయ వైకుంఠాయ వెంకటేశాయ వెంకటేశాయ శ్రీనివాసాయ వెంకటేశాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ చిద్విలాసాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరయే నమః. ఎంతమంది బయలుదేరిందండి ఒక్క భగవంతుని పట్టుకుంటే? పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ, సరస్వతులు, శచి, ఇంద్రుడు, 33 కోట్ల దేవతలందరూ కూడా మధువనానికి వచ్చేశారట. పిలిచింది ఎవరిని? ఒక్కడిని. వచ్చింది ఎంతమంది? కోట్ల మంది వచ్చారు. చూచాయట. తయేవముత్పన్న భయావృక్రమే కృతావనామాం ప్రియమస్త్రివిష్టవం సహస్రశీర్షాసి తతో గరుత్మతాయుధోర్వనం భృత్యదిదృక్షయాగత. గరుడవాహనం మీద వచ్చాడు స్వామి, నందివాహనం మీద వచ్చాడు పరమేశ్వరుడు. అందరూ వచ్చి నిలబడ్డారట. వీడు మాత్రమే ఏమంటున్నాడు? ఓం నమో భగవతే వాసు, ఓం నమో భగవతే వాసు, ఓం నమో. ఏమిటిది? వీడు ఇంకా నన్ను చూడడు, నాకే దృష్టి పెట్టాడు, కళ్ళు మూసుకున్నాడు, వాణిది వాడే అంటున్నాడు. లోకాలన్నీ మండిపోతున్నాయి, వీళ్ళు దేవతలు గజగజ వణికిపోతున్నారు. పొరపాటు ఎక్కడ జరిగింది అని భగవంతుడే వెతుక్కుంటున్నాడండి. భగవంతుడు రాగానే ఏం చేస్తాం? కళ్ళు తెరుస్తాం, వరాలు అడుగుతాం కదా, మన పద్ధతి అట్ట కదా. ఇప్పుడు తిరుపతి పోతే ఏం చేస్తామంటే ద్వయస్తంభం దగ్గర నుంచే వరాలు కోరుడు మొదలు పెడతాం. అక్కడికి పోయినాక కళ్ళు మూసుకుంటాం. కానీ గంటాయ్, అరగంటాయ్, గంటాయ్, 2 గంటలాయ్, 4 గంటలాయ్, 6 గంటలాయ్ బ్రహ్మాది దేవతలు వెనక, నారాయణమూర్తి లక్ష్మితో సహా ముందు వీడు కళ్ళు తెరవాడు. లక్ష్మి, ఏమిటి వీడి వైఖరి అన్నాడు. స్వామి, తప్పు వాణిది కాదు, మీది కాదు, నాది. నీదా? ఏమైంది? ఆనాడు మీరు వెళ్ళి వాడిని హృదయంలో ఉండు అన్నాను కదా, మీరు వెళ్ళి ఉన్నారు. ఆ లోపల ఉన్న మిమ్మల్నే చూస్తున్నాడు వాడు, ఆనందపడిపోతున్నాడు, ఆకలి దప్పి అలసట నిద్ర లేకుండా. మీరు ఒకసారి అక్కడ మాయంగాండి. మాయమయ్యాడు స్వామి. మాయంగానే ఇటుపాయి అని కళ్ళు తెరిచాడు. ఇక్కడ ఉన్నాడు. అక్కడ కళ్ళు తెరవగానే అదే రూపం ఇక్కడ కనిపిస్తోందట. నవైధియా యోగ విపాకతి భ్రమయా హృత్పద్మకోశే స్ఫురితం దడిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్మ్యా బహిస్థిరం తదవ అస్తందదర్శ. చూస్తున్నాడు, ఆయనను వీడు చూస్తున్నాడు. స్వామి వీడిని చూస్తున్నాడు. మాట లేదు, పలుకు లేదు, అడగడు, చెప్పడు. బ్రహ్మదేవుడు అన్నాడు, స్వామి ఎంతమంది భక్తులను మీరు సంరక్షణ చేశారు, కానీ గింతసేపు నిలబడ్డారా ఎక్కడైనా? వాడేం మాట్లాడడం లేదయ్యా. ఏం మాట్లాడతాడు స్వామి? నిన్ను చూస్తే మాకే మాటలు రావడం లేదు, ఆ పిల్లవాడేం మాట్లాడతాడు? ఓహో నిజమే, అది కూడా నా తప్పే అని శంఖాన్ని తీసుకొని బుగ్గ మీద ఇలా ఆంచినాడట స్వామి. ఆంచగానే
ఏం జరిగింది ఏంటి? ధ్రువ క్రత స్తోత్రాన్ని చదివినాట. తేన స్వరంచాతతిరాం ప్రియమేశమర్చ్యం ఏ చాద్వయా సుత సుహృద్యుత హావితస్తా ఏ త్వాజ్యనభ్య భవదీయ దేవ సౌగంధ్యలుబ్ధ హృదయేషు సుకృత్యా. భగవంతుడి గురించి ధ్రువుడు స్తోత్రం చేస్తున్నాడు. ఇంత చిన్న పిల్లవాడికి స్తోత్రం ఎట్లా వచ్చిందంటే భగవంతుడే చేయించుకున్నాడు ఆ స్తోత్రాన్ని. మనకేం వస్తుందండి? ఏమీ రాదు మనకు. అన్నీ వచ్చినాయని ఎవడన్నా పొరపాటున అంటే వాడికి ఏమీ రాదని తెలుసుకోవాలి. నాకేం తెలియదని ఎవడన్నా అన్నాడు అనుకోండి, వాడికి అన్నీ తెలుసు అనుకోవాలి. భగవంతుడిని స్తోత్రం చేసిన తర్వాత, స్వామి ఇంతకాలం తపస్సు చేశాడు వాడు, స్తోత్రం చేశాడు, మరి వాడిని అనుగ్రహించండి అన్నట బ్రహ్మాది దేవతలు. వాడు అడగంది ఏమి ఇవ్వాలి? వాడేం అడుగుతాయండి? వాడికి అడిగే స్థితి ఏది పాపం? మీరే వరాలు ఇచ్చేయండి. అడిగితే ఒక్కటే ఇస్తాడు భగవంతుడు, అడగకపోతే అన్నీ ఇస్తాడు. అందుకే మనం చుట్టాలింటికి పోయి వచ్చేటప్పుడు ఏమంటాం? వెళ్ళొస్తామండి, మీ దయ ఉంచండి. ఎక్కడ ఉంచాలి దయ? దయనే ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏది కలిగినా పెడతాడు. కానీ మాకు కొంచెం గారెలు ఉంచండి, బూరెలు ఉంచండి అంటే గవే తెచ్చిస్తాడు వాడు. భగవంతుని దయనే ఉంటే అన్నీ వస్తాయి కనుక నిలబడ్డాట. నాయనా ధ్రువ, నీవు వేదాంగాల చేత ఎన్నో యజ్ఞాలు చేస్తావు భవిష్యత్తు కాలం లోపల. సుమారుగా 26,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తావు, ధర్మాన్ని రక్షిస్తావు, సత్సంగాలు స్థాపిస్తావు, ఆలయాలు నిర్మాణం చేస్తావు, గోశాలను పోషిస్తావు, అనేక మంది ఋషులను మునులను గౌరవిస్తావు. లోకంలో నీ చరిత్ర ప్రసిద్ధమవుతుంది. చివరకు మీ నాన్నగారి తొడమించి నిన్ను తోసివేశాడంటున్నావు కదా, అందుకే కదా ఇక్కడ దాకా వచ్చింది. అందుకోసం నిన్నెవడు తోసివేయలేనంత గట్టి కలిగిన ధ్రువపదాన్ని నీకు ఇస్తాను. ఆ ధ్రువపదం ఎక్కడ ఉంటుందో తెలుసునా? మా వైకుంఠానికి వాకబుల్ డిస్టెన్స్. అంటే నువ్వు రోజు వైకుంఠానికి వచ్చి నన్ను చూసిపోవచ్చు అని ఇస్తుంటే దేవతలు అన్నారట, స్వామి ఇవ్వడానికి కూడా ఒక హద్దు ఉండాలి. మేమే అడుక్కుంటూ వస్తున్నాం నీ దగ్గరికి, వానికి అన్నీ ఫ్రీ ఇచ్చేస్తే మరి ఇంకేమిటి మా గతి ఏమిటి అంటే, మీరే ఇమ్మన్నారు కదా అన్నాడు. ఇమ్మన్నాం మేమే, ఇక ఇచ్చినవి అయిపోయిందట. అక్కడ ఉత్తానపాదుడు ఎప్పుడో నారద మహర్షి కనిపిస్తే అడిగాట, మా వాడెక్కడన్నా కనిపించాడండి, తప్పిపోయినాడు. తప్పిపోలేదు, మీరే తప్పిపోయినారు. మీ వాడి కోసం తల్లిదండ్రులే తప్పిపోయినారు. వాడి కొద్ది రోజులలో భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకొని భగవంతుడితో సమానమైనటువంటి ఒక స్థానాన్ని సంపాదిస్తాడు. తెలిసింది ధ్రువుడు ఉద్ధారకత్వం పొందినాడని, విష్ణు దర్శనమైందని. అప్పుడు వెంటనే బ్రహ్మాండమైనటువంటి ఒక ఏనుగును ఏర్పాటు చేశాడు ఉత్తానపాదుడు. శ్వేత ఛత్రాలు పెట్టించాడు ఎదుర్కోవడానికి. పూర్ణ కుంభాలు, మంగళహారతులు, ముత్తైదువులు వేదమంత్రాలతో వెళితే ధ్రువుడు నడిచి వస్తున్నాట. వెంట నారద మహర్షి మీ కొడుకు కాదయా, ఇప్పుడు అందరం మనం ఎవరి కొడుకులం? భగవంతుని కొడుకులం. వాళ్ళ నాన్నగారిని నిజంగా చూసి వచ్చాడయ్యా ఇవాళ వీడు. ఆయన అనేక వరప్రదానాలు చేశాడయ్యా. నాకు ఆ భాగ్యం లేకపోయా. ఎందుకుంటుంది? అందరికీ ఉంటుంది ఆ భాగ్యం. అది భగవంతుని దయ ఉంటే ఆ భాగ్యం వస్తుంది. ఏనుగు మీద ఎక్కించుకున్నాయట. నానా ఒరే ధ్రువ, తొడ మీద కూర్చుందిరా అన్నాడు. మొదలు ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకో, తర్వాత నేను కూర్చుండ పెట్టుకున్నాడు. కిందికి దిగిన తర్వాత మొట్టమొదలు వచ్చి ఎవరికి దండం పెట్టాడట అంటే పినతల్లికి దండం పెట్టాడు. తల్లి నువ్వే లేకపోతే, నువ్వే తిట్టకపోతే, గోప్పడకపోతే నాకు ఇటువంటి భాగ్యం దొరికేదా? పినతల్లికి దండం పెట్టాడు, తర్వాత నాన్నగారికి దండం పెట్టాడు, ఆ తర్వాత నారదుల వారికి నమస్కారం చేశాడు. ఇచ్చిన మంత్రం ఎవరు? ఆయన. ఆఖరికి ఒక కన్నతల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అని కాగులించుకున్నాడు. నాయనా నీవు వెళ్ళిపోయావని బాధపడ్డాను, కానీ ఇంత అనివై తిరిగి వస్తావని నేను అనుకోలేదురా. కాలం గడిచింది. కాలం ఎంతసేపు గడుస్తుందండి? ధ్రువుడు
ఆలయాలు నిర్మాణాలు చేశాడు, ఆశ్రమాలు నిర్మాణం చేశాడు, ఆరామాలు నిర్మాణం చేశాడు, పెద్దవాడైనాడు. దాని తర్వాత ధ్రువునికి పట్టాభిషేకం చేశాడు. తండ్రి ఉత్తానపాదుడు అరణ్యాలకు వెళ్ళిపోయినాడట. ఆ తల్లి సవతి తల్లి కొడుకు ఉత్తముడు వేటకు వెళ్ళి అక్కడ ఏదో యక్షులతోని యుద్ధం పెట్టుకొని వాళ్ళ చేతిలో మరణించాడు. వీడు తమ్ముణ్ణి చంపినందుకు ధ్రువుడు కూడా ధనస్సు ధరించి ఆ యక్షుల మీదకి యుద్ధానికి వెళితే వాళ్ళ యొక్క పితామహుడైనటువంటి యొక్క స్వయంభో మనోచేట నాయన, నిన్నగాక మొన్న నీ చిన్నతనంలోనే భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి పవిత్రమూర్తివి, ఈ క్షుద్రమైన యుద్ధం నీకెందుకు అన్నాడు. సరే, ఎన్నో యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా మళ్ళా చివరకు తపస్సు చేశాడటండి ధ్రువుడు కూడా వెళ్ళి. విమానం వచ్చేసి, దావయ్య ధ్రువ, మా లోకానికి వెళ్ళిపోదాం, విష్ణుదూతలు వచ్చారు. మరి మా ఒకటే వచ్చింది ఆ విమానం, చాలా వచ్చాయా? మరి మా పిన్నమ్మకేది విమానం? అగో మా నాన్నగారికి, ఇగో మీ గురువుగారికి విమానం అవసరం లేదు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏ లోకాలకు పడితే ఆ లోకాలకు వెళుతూనే ఉంటాడు. ఎవరు? నారద భగవానుడు. మరి మా ఊళ్ళో వాళ్లకు ముఖ్యులకు పిచ్చివాడ, మీ ఊరి వాళ్లకు, వెనక ఊరి వాళ్లకు, పరబూరి వాళ్లకు, ఈ ఊరి వాళ్లకు, ఆ ఊరి వాళ్ళకే కాదు సుమా, నీ కథను ఎవరైతే వింటారో భాగవతంలో వాళ్ళందరికీ కూడా చివరి దశల విమానాలు వస్తాయి. వాళ్ళందరూ కూడా వైకుంఠానికే వెళ్ళిపోతారన్నమాట. ఇక విమానం ఎక్కవయ్యా అంటే అక్కడికి ఒక ఆయన వచ్చిందట. నన్ను చూస్తే అందరికీ భయం అండి, నా పేరు వింటేనే భయం. ఎవరు నువ్వు అన్నట. నా పేరు మృత్యుదేవత. భయమేనా కాదా ఆమె అంటే? ఇన్ని గుళ్ళు కడుతున్నారు కానీ మృత్యుదేవతల గుడి కడుతున్నారు ఎవరన్నా? ఒక్కళ్ళన్నా? అవి కట్టకున్నా కూడా ప్రత్యక్షం అవుతుంది, పట్టకపోతుంది, తప్పదు ఎవరినైనా. కానీ పట్టకపోయే లోపల ఏ మెట్టు ఎక్కాలి? ఇది ప్రశ్న. నన్ను అందరూ కూడా తిడుతున్నారు కనుక ధ్రువ, ఆ విమానం ఎక్కేటప్పుడు నా నెత్తి మీద కాలు పెట్టి ఎక్కవా అని కోరుకున్నదట. నెత్తి మీద, మృత్యువు యొక్క నెత్తి మీద కాలు పెట్టి ఎక్కాడు. అందుకే భగవన్నామాన్ని, భగవంతుణ్ణి పట్టుకొని భగవత్ సత్సంగాలో ఉన్నవాడికి మృత్యుదేవత కూడా తల వంచుతుంది అనేటువంటిది మనకు భాగవతం చెప్తూ ఉంటుంది. కనుక భగవద్బంధువులారా, ఈవేళ మనం సరే దక్షయజ్ఞం అయిపోయింది, కానీ పరమ భాగవతోత్తముడైనటువంటి యొక్క ఎవరి కథ? ధ్రువుని యొక్క చరిత్ర వినడం ద్వారా ఇంటింటికి, వంశానికి, తరతరాలకు కూడా ఇంటికొక ధ్రువుడు తప్పకుండా పుడతాడట అని పరీక్షిత్ మహారాజు గారికి చెప్పారు. కనుక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి జయ అనే సౌండ్ తగ్గిపోయింది. గోపాలకృష్ణ భగవానికి ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ హరే హారతి దే గునుమ, హారతి దే గునుమ మురళీధర, హారతి దే గునుమ మురళీధర, హారతి దే గునుమ మురళీధర, హారతి దే గునుమ, హారతి దే గునుము మారాము సేయగ, హారతి దే గునుము మారాము సేయగ, మేను సుందరకారుడ మురళీధర, మేను సుందరకారుడ మురళీధర, హారతి దే గునుమ మురళీధర, హారతి దే గునుమ.